మన దగ్గర కాలేజ్కి వెళ్తే ఏమంటారు? ఒరేయ్ బుద్ధిగా చదువుకోరా, ర్యాంకులు ముఖ్యంరా అంటారు. పొరపాటున ఎవరినైనా ప్రేమించవని తెలిస్తే ఇక అంతే సంగతులు. ఇంట్లో ఇంటర్నేషనల్ వార్ మొదలవుతుంది. కానీ చైనాలో సీన్ రివర్స్ అయింది బాబోయ్. అక్కడ యూనివర్సిటీలే స్టూడెంట్స్ కాలు పట్టుకుంటున్నాయి. అయ్యా కాస్త పుస్తకాలు పక్కన పడేయండి, ఎవరో ఒకరిని ప్రేమించండి, హాయిగా తిరగండి అని బతిమాలుతున్నాయి. ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? అయితే ఈ స్టోరీ వినాల్సిందే. చైనాలోని సౌత్ వెస్ట్ వొకేషనల్ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ ఒక వింత నోటీసు ఇచ్చింది. అదేంటో తెలుసా? వసంత ఋతువు వచ్చేసింది, బయట పూలు వికసిస్తున్నాయి, మీరు కూడా ప్రేమలో వికసించండి, వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించండి, శృంగారాన్ని అనుభవించండి అని ఓ రేంజ్లో సెలవులు ప్రకటించింది. మన కాలేజీలో సిలబస్ పూర్తి కాలేదని ఎక్స్ట్రా క్లాసులు పెడితే అక్కడ మాత్రం ప్రేమ పాఠాలు నేర్చుకోమని పంపిస్తున్నారు. గ్రేడ్లు ముఖ్యం కాదు గురు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ముఖ్యమని అక్కడ సర్కార్ ఫిక్స్ అయిపోయింది. అయితే వీళ్ళకి ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. చైనాలో ఇప్పుడు జనాభా తగ్గిపోతుంది, పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు లేరు, పిల్లల్ని కనేవాళ్ళు అసలు లేరు. 2025లో కూడా బర్త్ రేట్ దారుణంగా పడిపోయింది. యువతంతా మాకు పెళ్లి వద్దు, ఈ గోల వద్దు అని పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. అందుకే చైనా ప్రభుత్వం భయపడిపోయింది. రేపొద్దున్న దేశంలో జనాభా లేకపోతే ఎవడు పని చేస్తాడు అని ఆలోచించింది. ఈ స్ట్రింగ్ బ్రేక్ సెలవులను ప్రవేశపెట్టింది. ఆలోచించండి, మన దగ్గర ప్రేమించుకోండి అని సెలవులిస్తే ఎలా ఉంటుంది? పార్కులన్నీ హౌస్ఫుల్ అయిపోవా? చైనాలో కూడా అదే జరుగుతుంది. పుస్తకాలు మూసేయండి, పూలను చూడండి అని టీచర్లు చెప్తుంటే విద్యార్థులు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్ళు చదువు చదువు అని హింసించిన వాళ్ళే ఇప్పుడు ప్రేమించు ప్రేమించు అని వెంటపడుతున్నారు. అంటే చైనాలో ఇప్పుడు సక్సెస్ అంటే 90% మార్కులు రావడం కాదు, ఒక మంచి పార్ట్నర్ని పట్టుకోవడం అన్నమాట. చైనా కుర్రాళ్ళు ఇప్పుడు క్లాస్ రూమ్లో కాదు, గార్డెన్లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు.